ఈ ప్రపంచంలో ఎవరికి ఎవరనేది ఏదో ఒక బంధంతో ముడిపడి ఉంటుంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, లవ్, ఎక్సెట్రా. జీవితంలో ఎన్నో పరిచయాలు ఎలా మొదలవుతాయో ఎక్కడ ఎండ్ అవుతాయో ఎవరికీ తెలియదు. కానీ దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మాత్రం మనపై ఒక మార్క్ పడుతుంది. నా లైఫ్లో నా ప్రేమను ఎంత సిన్సియర్గా ఎక్స్ప్రెస్ చేసినా ఫైనలీ మోసపోయాను. 1, నాలో రేంజ్ చూసుకుంది. 2, జాతకాలు కలవట్లేదండి. 3, పేరెంట్స్ పంకపెట్టింది. 4, ఫర్ ఎ చేంజ్ నేను నిన్ను వదిలేసా. ఎందుకంటే ప్రేమ అంటే నమ్మకం పోయింది. ఇప్పుడు ఈ కథంతా నాకెందుకు చెప్తున్నావు? కదా, నీకు కథ చెప్పాలి. ప్రేమ అంటే ఒక అందమైన బాధ. అది ఫస్ట్ టైం అజయ్లో చూశాను. కళ్ళల్లోని కాంతి, సంతోషం చీకటైంది నీవు లేక. ఇన్నాళ్ళీ నిరీక్షణ నా ఈ ప్రతి అడుగు నిన్ను చేరాలని. హోటల్ ప్యాలెస్. నా పేరు అజయ్. టాటికస్ కంపెనీలో పనిచేస్తున్నాను. నాకు ఎవరూ లేరు. అందరికీ దూరంగా ఉన్న నేను లైఫ్లో ఫస్ట్ టైం ప్రేమను చూశాను. ప్రేమ నాకు కలిగింది మొదటిసారి తనని చూసినప్పుడు. ఎక్స్క్యూజ్ మీ, ఏదో ఒకరే కష్టపడుతుంటున్నాను. పలకరిద్దామంటే పట్టించుకోరుతుంది. అంటే అలా కాదు, నీకు నా హెల్ప్ చాలా అవసరం ఇప్పుడు. హలో, నాకు తెలుసు మీరు ఈ ప్లేస్కి కొత్తని. ఎందుకంటే ఇక్కడ వెహికల్స్ ఆగవు. సారీ, వెళ్ళిపోతున్నా. ప్రేమ ఇదొక అందమైన బాధ. నాకు కలిగింది మొదటిసారి తనని చూసినప్పుడు. నాలో కదలాడే ఎన్నో ఆశలు, కలలు ఈ క్షణం మాటల రూపంలో కన్నులతో రాశాను. ఐ లవ్ యూ. ప్రేమే తొలిసారే నన్నే తాకిందే, ఆమె నిన్ను కోరే అంటూ నిన్నే చూపిందే. నీలోను లేవని నన్నే నింపావని, మాట రాక మానలేక కలతే చెందావని. నిజ 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 రే జా నిజ 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 గరి మగ మగ గరి నిజ 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 రే జా నిజ 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 గరి మగ మగ గరి. ఏమో ఏమోనో అని సందేహం, అవును అంటావన్న సంతోషం, మనసే రెండైడి వారించగా కన్నీరే ఎదురొచ్చెని నవ్వుల జతగా. నిజ 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 రే జా నిజ నిజ
వీళ్ళ మనసులు కలిసినంత ఈజీగా పెద్దలు వీళ్ళని అర్థం చేసుకోలేదు. ఇప్పుడు ఏం చేద్దాం? నాకు ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. టెన్షన్తో నాకు పిచ్చెక్కేటట్లుంది. చెక్కిందా? ఈ టైంలో నాకన్నా మీ పేరెంట్సే బెస్ట్. ఎందుకంటే అట్లీస్ట్ వాళ్ళు పిక్చర్స్ కూడా జాయిన్ చేస్తారు. నీకు కామెడీలా ఉందా? లైఫ్లో అడుగుతాం ఏజ్ రేటు ఏదో అనుకుంటారు. ఏజ్ కనిపిస్తే చాలు. లెట్స్ జస్ట్ ట్రస్ట్ వేర్ ఎవర్ ఫేట్ లీడ్స్ us. నాలో నిద్రించే ఎన్నో ఆశలు ఎదురుగా నిలిచిన ఈ సమయాన అనిపించింది తనని వదులుకోకూడదని. Love is like an ocean, it goes down so deep. Love is like a rose whose beauty you wanna keep. Love is like a river that will never end. Love is like a dove with a beautiful message to send. Love is like a song that goes on and on forever. Love is like a prisoner, it's to you that I surrender. Yeah. నీ నీలి కన్నుల్లో సంద్రాలే దాచావే, నే దూకి చూసాని అరుదైన లోకాలే, కని విని నేనెరుగనులే అన్నందాలే ఓ చోటే, కలలను కరుణని కలిపి మిన్నంటేలా ఓ తోటే. నీవులే గైగా నేను లేను అని నమ్మవే, మనసు మాట ఇది నిన్న కాదు మరి మొన్న కాదు ఈ బంధమే. సార్ గుర్తుపట్టారా? మార్నింగ్ ఆటోలో అప్పుడులో బుద్ధుడు మనశ్శాంతి కోసం ప్యాలెస్ని వదిలేస్తే మనం ప్యాలెస్లో శాంతిని ఎదుగుతున్నాం. ప్రాబ్లం ఉంది కానప్పుడు ప్రపంచంలో ప్రతి ప్రాబ్లంకి మన దగ్గర సొల్యూషన్ ఉంటుంది. మీ ప్రాబ్లం ఏంటి సార్? లవ్వేనా? ఈ ప్రపంచంలో బిగ్గెస్ట్ హెల్యూసినేషన్ ప్రేమ సార్. అందులో ఉన్నప్పుడు మనం చూసేది వినేది ఎంత అబద్ధం. ప్రాబ్లం ఇక్కడ సార్. ఈ మనసు ఉందే, ఇచ్చే వరకు ఆగదు, ఇచ్చిన తర్వాత మనకేం మిగలదు. ఇది తప్ప. ప్రేమ అంటే ఒక అందమైన పాత. మనం లవ్ చేస్తామంతే. లైఫ్లో అదొక ఎక్స్పీరియన్స్. లవ్ ఫెయిల్ అయినా బాధే, సక్సెస్ అయినా తప్పదు. నేను లవ్ చేసి నేను తప్పు చేశాను కదా. అయితే పో చావు. అలా ఆవేశంలో తీసుకున్న నిర్ణయం వల్ల కలిగిన నష్టాన్ని తెలుసుకునేసరికి వీళ్ళ మధ్య దూరం పెరిగిపోయింది. మనసుని వాటేసుకున్న ఆగతం వెంటాడే ఈ క్షణం. ఈ ఎలలు తాకితే ఆ ఇసగ్గుళ్ళు మాయమైనట్టు. ఆ రోజు నాతో ఉన్న హారిక ఇప్పుడు ఇంక లేదు. ఇంకా తన కోసమే తప్పిస్తున్న అజయ్కి మళ్ళీ ఆకాశంలో మెరుపులా హారిక కనిపిస్తుంది. నిన్నే నిన్నే నేనే చూస్తూ చూస్తూ నన్నే నేనే మరచానే. నీవే నీవే నాకే ఎదురే వచ్చి నన్నే ప్రేమలో ముంచావే.
సైకాలజీ ప్రకారం ఆనందం కలిగితే వచ్చే కన్నీళ్ళు మొదట కుడి కన్ను నుండి వస్తాయి, అదే బాధలో ఉంటే ఎడం కన్ను నుండి వస్తాయి. ఆ రెండు ఇప్పుడు నేను చూశాను. తనను కలవాలని వచ్చిన అజయ్కి మళ్ళీ షాక్. అజయ్ నుండి విడిపోయాక హారికకు వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్తో మళ్ళీ పెళ్ళి అవుతుంది. అక్కడ కూడా తనతో అడ్జస్ట్ అవ్వలేక బ్రేకప్ అయి వచ్చేస్తుంది. అదే సమయంలో అజయ్ కనిపిస్తాడు. అజయ్లోని బాధ ఆవేదనను చూసిన హారిక తప్పు చేశానన్న బాధను తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చనిపోతుంది. ప్రతి సంవత్సరం ఈరోజు తన కోసం శ్మశానంలోనే ఉంటూ అక్కడే అజయ్ కూడా చనిపోతాడు. సారీ చెప్పి నమ్మించడానికి ఇక్కడికి రాలేదు. నేను మారాను అని అర్థం చేసుకుంటాం అనుకుంటున్నాను. నాకెందరు ప్రేయసులే ఎవరు నీలా లేరే, నిన్ను చూసే తెలిసిందే అదస్సలు ప్రేమే కాదే. నీలా నువ్వుంటావే పసి పాపల్లే నవ్వుతుంటావే, నా పొగరునే గెలిచావే నా హృదయాన్నే దోచా.